కొన్ని రోజుల నుంచి నేను అనుకుంటున్నా, ఏంటి హౌస్లో ఎంతమంది ఉన్నారు కదా, ఫిజికల్గా కింద పడి కొట్టేసుకునే టాస్క్లు ఉంటాయి కదా, గుడ్లు కోడి పెడితే అందులోంచి గుడ్డు తెచ్చుకుని దాచుకోవడం, దానికోసం మిగతా వాళ్ళు వచ్చి మీద పడడం, అందరూ మీద పడిపోయేవి, కొంతమంది టీం కాకుండా. అట్లాంటి టాస్క్లు ఏమి పెట్టట్లేదంటే అనుకున్నా. ఇప్పుడు వచ్చింది ప్రోమో, అసలు కదా ప్రోమోలో క్లియర్ కట్గా చూపించారు. పైన ఒక నెట్, ఆల్రెడీ టీమ్స్ ఉన్నాయి కదా, ముగ్గురు చొప్పున లూడో ఆడుతున్న టీమ్స్, గ్రీను, ఎల్లో, బ్లూ అండ్ రెడ్. ఈ టీమ్స్లో పైన ఉన్న ఒక నెట్, ఆ నెట్ మీద కొన్ని బాల్స్ వేశారు, బ్లూ పెద్ద బాల్స్, ఇంత సైజు ఉన్నాయి. ఎల్లో, బ్లూ, రెడ్, బ్లాక్ ఇట్లా కొన్ని బాల్స్ వేశారు. బిగ్ బాస్ టైంకి సమయానుసారం ఒక బాల్ చెప్తే ఆ కలర్ బాల్ బయటికి తీయాలి, తీసి తమ నెట్లో వేసినప్పుడు లాగేసుకోవచ్చు. సో ఇట్లా వేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక గొడవలు రచ్చ. తనూజ పవన్ కళ్యాణ్ గొడవ అయింది, ఇంకో దివ్య అని ఎవరో కింద పడేశారు. గట్టిగా ఒకళ్ళు పట్టేసుకుని ఇక పెంట గొడవలు అవ్వాలనే ఒక టాస్క్ని పెడతారు కదా, అట్లాంటి గొడవ ఈరోజు జరగబోతుందని క్లియర్గా కనిపిస్తుంది. లాస్ట్లో బ్లాక్ బాల్ ఎవరి ద్వారా బయటకు, అంటే బ్లాక్ బాల్ అల్టిమేట్గా వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడింది. బ్లాక్ బాల్ ఎవరి ద్వారా బయటకు వచ్చింది అని డీమన్ పవన్ కెప్టెన్ సంచాలక్ కాబట్టి అతను అడిగినప్పుడు తనూజ టీం వల్ల వచ్చింది, సో తనూజ నేను తీసేస్తున్నాను అని చెప్పి అన్నాడు. వెంటనే పవన్ కళ్యాణ్ వచ్చి టీంలో ఎవరైనా తీయాలి, టీం లీడర్ని తీయడానికి లేదు ఏదో అన్నాడు. అంటే ఇంకా తనూజ వల్ల డీమన్ పవన్కి పవన్ కళ్యాణ్ కూడా పెద్ద గొడవ అయినట్టు కనిపిస్తుంది ఎపిసోడ్లో. మొత్తం ఈ ఎపిసోడ్, ఈరోజు జరుగుతున్న ఎపిసోడ్ అంతా మొత్తం ఈ కొట్టుకోవడాలు, లాక్కోవడాలు, పీక్కోవడాలు, అరుచుకోవడాలు, గోలగా ఉండబోతుంది హౌస్. సో మీరు ఇంట్లో టీవీ పెట్టుకుని చూసినట్టయితే, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూస్తే అందరూ ఇలాంటప్పుడు ఏంటంటే అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడేవంతా రికార్డ్ అవుతూ ఉంటాయి కదా, అవి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు టీవీలో చూసిన ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడండి. దానివల్ల ఏమవుతుందంటే చిన్న మాటలు ఇట్లాంటప్పుడు వస్తాయి, అవి మనం మిస్ అయిపోతాం. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ కూర్చున్నప్పుడు వీకెండ్ కానీ మామూలు అప్పుడు కానీ ఎవరెవరు మాట్లాడుతున్నారో ఒకేసారి అందరూ మాడతారు ఇలాంటప్పుడు. అప్పుడైతే ఒకేసారి మ్యాక్సిమం 3 to 4 పీపుల్ మాడతారు, వినిపించేస్తారు టీవీలో కానీ ఫోన్లో కానీ. కానీ ఇయర్ ఫోన్స్ ఇప్పుడు పెట్టుకుని వినాలి. గొడవలప్పుడు ఉన్నోళ్ళు కూడా మాట్లాడేప్పుడు ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటాయి, మనకి టీవీలో పెద్దగా వినపడదు. అదే ఇయర్ ఫోన్స్ అయితే క్లియర్గా ఎవ్రీథింగ్ సౌండ్ పెట్టుకుంటే బాగా వినపడుతుంది. సో ఈరోజు ఎపిసోడ్లో వచ్చిన కొత్త ప్రోమో ఇది. ఇంకో ప్రోమో చూడండి, మళ్ళీ రివ్యూ చేద్దాం. ఈ ప్రోమో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి.